మా పేరు కృష్ణారావు అండి. అది వరుస దగ్గర శ్రీకాకుళం అండి. మా నాన్నగారు ఉన్నారు. పేరు అర్జునరావు. వయసు 72 సంవత్సరాలు. నాన్నగారు మౌత్ క్యాన్సర్ అండి. ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం వచ్చింది, తగ్గింది. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా వచ్చింది, ఒక నెల క్రితం మళ్ళీ చిన్నగా. విశాఖపట్నం క్యాన్సర్ తీసుకెళ్ళామండి. అక్కడ చూపించిన తర్వాత వాళ్ళు ఎంఆర్ఐ స్కానింగ్ అక్కడ చిన్న ముక్క తెచ్చి చూశారు, మరి క్యాన్సర్ వచ్చిందని చెప్పారు. ఆ తర్వాత పునర్జన్మ ఆయుర్వేద హాస్పిటల్ గురించి చూసాం యూట్యూబ్లోట. ఇక్కడ రావడమే ఉంది. అతని నోట్లో చిన్న నొప్పి వచ్చిన తర్వాత మా దగ్గర ఉన్న హాస్పిటల్ చూపించామండి. ఆ తర్వాత వాళ్ళు డెంటల్ క్లినిక్ పంపించారు. అక్కడ ముక్క తీసి మళ్ళీ విశాఖపట్నం పంపించారు. అప్పుడు అది ముక్క చూసిన తర్వాత అప్పుడు క్యాన్సర్ ఉందని వాళ్ళు చెప్పారు వాళ్ళు. అవన్నీ అప్పుడు విశాఖపట్నం చూపించాం క్యాన్సర్ హాస్పిటల్. ఇప్పుడు అది సిజరింగ్ అయింది, తగ్గిపోయింది బాగానే. మళ్ళీ తగ్గిన ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు కొద్దిగా మళ్ళీ స్టార్ట్ అయిందని చెప్పారు. మళ్ళీ నొప్పి వచ్చింది, మళ్ళీ వెళ్ళారన్నమాట. మధ్యలో ఒక నెల క్రితం వెళ్ళిన తర్వాత మళ్ళీ చెక్ చేస్తే మళ్ళీ అది క్యాన్సర్ పాకిందని కొంచెం చెప్పడం వల్ల చూసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి రిపోర్ట్ తీసుకొని ట్రీట్మెంట్ చేయించలేదు. వాళ్ళు రిపోర్ట్ చూశారు, వాళ్ళు సిజరీన్ పడుతుంది అన్నారు. మళ్ళీ దీని గురించి చూసి వాళ్ళు తగ్గుతుందని తెలుసుకొని ఇక్కడికి వచ్చాము. 45 డేస్కి వాళ్ళు ఇది ఎక్కువ అంటే చికెన్ మటన్ తినకూడదు, చేపలు ఎగ్స్ తినాలి, ఫ్రూట్స్ తినాలి, కాయగూరలు తినాలి అని చెప్పారు. 40 డేస్ దగ్గర చెక్ చేయమన్నారు. చూసిన తర్వాత మళ్ళీ రిపోర్ట్ తీసుకోమన్నారు. చూసిన తర్వాత మీరు తగ్గిందా లేదో మళ్ళీ చూస్తామన్నారు. నాన్నగారు ఎక్కువ చుట్టు తాగేవారండి, దానివల్ల వచ్చిందని పొగాకు వల్ల చెప్పారు అక్కడ విశాఖపట్నంలో. దానివల్లే ప్రాబ్లం వచ్చింది. ఇవి వాడిన తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళీ స్కానింగ్ చేసుకోమన్నారు.